నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు నీ పిల్లలు అయ్యా యూత్ మీటింగ్ నిమిత్తం నీ పాదాలు పట్టుకుని మొరుపెట్టారు. వారి మొరను మీరు ఆలకించారని నమ్ముతున్నాం. ఆటంకములన్నిటినీ తొలగించి అయ్యా అన్ని అంశాల్లో మీరు తోడుగా ఉండండి. కరెంట్, మైక్, అయ్యా సౌండ్ సిస్టమ్, సేవకుల విషయంలో, అయ్యా వచ్చేవారి విషయంలో, అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి రాబోతున్నటువంటి యూత్ మీటింగ్ ప్రభు 30వ తారీఖు ఘనంగా జరిగించమని, ప్రయాణంలో తోడుగా ఉండమని. యేసు రాజా ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడండి. నీ దాసును మరుగు చేయి. తన జ్ఞానం, తన శక్తి, తన మాట కాదు, మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మాకు నెమ్మదయ్యా, నువ్వు మాట్లాడితే మాకు ప్రశాంతత అయ్యా. మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. చక్కగా ఉదయకాలాన్ని ఈ ప్రార్థన కుడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల పరిచయాలలో మనము ప్రస్తుతం ధ్యానిస్తున్నటువంటి పుస్తకము 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథములో 36 అధ్యాయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 2వ దినవృత్తాంత గ్రంథము మొదటి దినవృత్తాంత గ్రంథములోని చరిత్రనే కొనసాగిస్తుంది. సొలొమోను పరిపాలనలో ప్రారంభమైనటువంటి ఈ గ్రంథం అతని మరణం గురించి, అతని కుమారుడు రాజ్యానికి వారసుడైన రెహబాము గురించి, యెరోబాము నాయకత్వంలో ఉత్తర గోత్రాలు తిరుగుబాటు గురించి వివరిస్తుంది ఈ 2వ దినవృత్తాంతము గ్రంథం. ఈ గ్రంథంలో ప్రధానంగా దక్షిణ రాజ్యమైన యూదా చరిత్ర కూడా కనిపిస్తుంది. ఉత్తర దక్షిణ రాజ్యాల చరిత్రలు సొలొమోను రాజు యొక్క ఆయన ప్రారంభము నుంచి మరణం వరకు ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంటుంది. మొదటి అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు సొలొమోను పరిపాలన గురించి. 1వ అధ్యాయంలో తొలి సంవత్సరాలు, 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు దేవాలయ నిర్మాణం, 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చివరి సంవత్సరాలు ఏం జరిగిందని, 10వ అధ్యాయం అంతా ఉత్తర గోత్రాలు తిరుగుబాటు, 11 నుండి 36 12 వచనాల వరకు యోధా రాజులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ చరిత్రలు, 36వ అధ్యాయం చివరంతా యెరూషలేము పతనం. ఇది 2వ దినవృత్తాంతముల గ్రంథం యొక్క క్లుప్తమైన వివరణ. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, దేవుడు ఏ ప్రవక్తని సంబోధించేటప్పుడు నరపుత్రుడా అని సంబోధిస్తాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మరొక ప్రశ్న, దావీదు అక్కల పేర్లు? తామారు, దావీదు అంతేనా? సెరూయ, మెయిన్ సెరూయ నామ ఉంటారు. వెరీ గుడ్ అమ్మా, మంచిది. ఇక యోహాను సువార్తలో నుండి ఒక 2 ప్రశ్నలు. అందరూ చదువుతున్నారా యోహాను సువార్త? బైబిల్ ఎగ్జామ్ నిమిత్తం చదవకపోతే చదవండి. యోహాను సువార్త ప్రతి క్రైస్తవుడు చదవాలి. ఎందుకంటే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి రాయబడిన పుస్తకం యోహాను సువార్త. యోహాను సువార్త నుండి ఒక 2 ప్రశ్నలు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి ఫలించాలంటే ఏం చేయాలని చెప్పారు యోహాను సువార్తలో? తనలో అంటుకట్టబడాలని, తన చిత్తానుసారంగా జరిగించాలని. అంతేనమ్మా. తీగ పెను వేసుకున్నట్లుగా తనలో నిలిచి ఉండాలి. మనలో ప్రభువులో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు ప్రశాంతంగా ఆశీర్వదించి ఫలిస్తామని యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. ఓకే, మరొక ప్రశ్న,
లాజరు వారి సొంత ప్రాంతం ఏంటి? బెతనియా. బెతనియా. వెరీ గుడ్. బేతెల్. బెతనియా. బెతనియా ప్రాంతము లాజరు మరియా మార్తది. ఓకే, ఇక మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము. జాగ్రత్తగా వినండి. నిన్న మీకు చెబుతూ క్రైస్తవులు అన్న తర్వాత శ్రమలు సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. మీకు ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు అని బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు. క్రైస్తవుడు అయ్యాకే ఒక్కొక్కసారి కష్టాలు పెరిగే అవకాశం, శ్రమలు పెరిగే అవకాశం. ఇక క్రైస్తవులై ఉపయోగం ఏముందయ్యా అనే డౌట్ ఎవరికి రాకుండా, ఆ శ్రమలు ఎంత తీవ్రంగా వస్తాయో దేవుని కార్యం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆ శ్రమలు ఏ మార్గంలో అయితే వచ్చాయో, ఊహించని మార్గంలో వచ్చినవి ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతాయి. మబ్బులు వచ్చినప్పుడు కాసేపు వర్షం కురిసి భయపెట్టి కలవరపెట్టి మరలా ఆ మబ్బులు ఎలా వెళ్ళిపోతాయో, మన జీవితంలో కూడా శ్రమలు కూడా కొంతకాలం అలా ఉండి భయపెట్టి తర్వాత అవి వాటంతట అవి వెళ్ళిపోతాయి. నాకు శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, నా కష్ట పరిస్థితి ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పి దయచేసి దేవునికి దూరం అయిపోవద్దు. ఆకాశ దేవతను నమ్మినప్పుడే మాకు బాగుందని ఇర్మియా కాలంలో తిరిగి వెళ్దాం అనుకున్నారు. ఏమైంది వారి జీవితంలో? అలాగునే మన జీవితంలో కూడా జీవంగల దేవుణ్ణి నమ్ముకున్నాం. కష్టమైన నష్టమైన ఆయన మనల్ని ఎలా అయితే బ్రతికించాడో ఆయన జీవింప చేసినటువంటి ఆ జీవితాన్ని అలా కొనసాగిద్దాం. ఈ పూట మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, ఓకే బ్రదర్, మీరే చెప్పారు క్రైస్తవులు అన్నాక శ్రమలు ఉంటాయి, శ్రమలకే దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నెమ్మది ఎలా పొందాలి? మీరు బాగానే చెప్తున్నారు శ్రమలు వస్తాయి. ఓకే, శ్రమలు వస్తాయట, దేవుడు విడిపిస్తాడట, సాక్షిగా నిలబెడతాడు. ఓకే, మాకు తెలుసు. ఈ శ్రమలు వచ్చినప్పుడు నెమ్మది ఎలా పొందాలి? నీకు చాలాసార్లు కూడా నేను ఈ అంశాన్ని చెప్పాను. వాక్యాన్ని ధ్యానించుట ద్వారా నెమ్మది కలుగుతుందని. ఎందుకంటే ఎక్కువ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాటను ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆయన మన హృదయంలో ధైర్యాన్ని నింపుతాడు, ఆ నెమ్మదిని నింపుతాడు. అందుకే దేవుని వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి. అలాగున మీకు చెప్పాను కొన్ని. మన బాధల్లో నెమ్మది పొందాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టడు అనే ఒక నిరీక్షణ మనకుంటే, ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా దేవుడు మనకు నెమ్మదినిస్తాడు. దేవుని గూర్చిన ప్రార్థన ద్వారా, ఆదరణ ద్వారా, కొంతకాలమే ఈ బాధలని గ్రహించడం ద్వారా, దేవుడు తోడై ఉన్నాడని నిబ్బరం కలిగి ఉండటం ద్వారా ఈ బాధల్లో నెమ్మది కలుగుతుంది. భక్తుల జీవితాల్లో బాధలు లేవా? ఉన్నాయి. ఏం చేశారు వారు బాధలు పడుతున్నప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశారు? మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు ఏంటమ్మా అంతసేపు చదివారు? దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్తైన యెషయా అతని యొద్దకు వచ్చి, ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని నీవు నీళ్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ మీరు గమనిస్తే అతడు హిజ్కియా బాధ వచ్చింది. హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు ప్రవక్తను పంపించి చెప్పించాడు, ఇక నీ పని అయిపోయింది, నువ్వు అయిపోయింది, ఇక నీకు రోజులు లెక్కేసుకోవడం అని చెప్పినప్పుడు ఈయన ఆ బాధలో, ఆ రోగ భయములో, అలాంటి పరిస్థితిలో నీళ్లు చక్కబెట్టుకొని ఒక్క మాటను ఆధారం చేసుకొని వెంటనే లేటు చేయకుండా అక్కడ కన్నీళ్లు విడుచుచు, 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది. కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడట. అతడి కన్నీటిని చూచిన దేవుడు
ప్రవక్త ఆ రాజు యొక్క ఆ అంతపురాన్ని దాటక మునిపే మరలా ఒక స్వరం వినిపిస్తుంది. నీవు వెళ్ళి హిజ్కియా ప్రార్థన నేను విన్నానని చెప్పు. ఇదిగోండి, రోగ భయం, శ్రమలనే భయం, ఏమవుతుందో అన్న భయంతో ఉన్నాడు హిజ్కియా. అలాంటి పరిస్థితిలో తనకు ధైర్యాన్ని ఇచ్చింది కన్నీటి ప్రార్థన, తనకు బలాన్ని నింపింది కన్నీటి ప్రార్థన. ఆయుష్ అయిపోయిందన్న తన జీవితంలో ఆయువు నింపింది కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన అనుభవం అతని జీవితంలో ఆశలు చిగురింపచేసింది. ఈ కన్నీటి ప్రార్థన అనుభవం అతని జీవితంలో ఒక నూతనమైన కోణములో ఓ 15 సంవత్సరాల ఆయుష్ పెంచింది. ఈరోజు నీకు నాకు ఈ కన్నీటి ప్రార్థన ఉందా? బాధ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? మనం మనుషుల సాయాన్ని వెతుకుంటున్నాం, లేకపోతే బతకనంటున్నాం. ఇంతే తప్ప శ్రమలకు పోరాడి, శ్రమలకు ఎదురు నిలబడి ధైర్యంగా మనం పోరాడేది ఇప్పుడు. హిజ్కియా చూడండి, మరణకరమైన రోగం వచ్చిందనే బాధలో కూడా ఆయన కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన విన్న దేవుడు, ఏ ప్రవక్త అయితే చచ్చిపోతావు అన్నాడో అదే ప్రవక్త ఏం కావాలి అని ఆ అతన్ని పొగిడి గొప్పగా చెప్పినట్లుగా దేవుడు కృప చూపించాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నీ జీవితంలో కూడా భయంకరమైన బాధలు ఉన్నాయా? సమస్యల్లో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే కన్నీటి ప్రార్థన చేయి. కన్నీటి ప్రార్థన చేయి. హన్నాకి కూడా గర్భఫలం లేదనే బాధ, వెంటనే కన్నీటితో మొక్కుబడి ప్రార్థన చేసిందండి. కన్నీటి ప్రార్థనలో మొక్కుబడి ప్రార్థన. ప్రభువా, నువ్వు నాకు సాయం చేస్తావు, నువ్వు నాకు సాయం చేస్తే నా కుమారుని నీకు ఇచ్చేస్తాను. ఈరోజు మన ప్రార్థన కూడా తీర్మానాలతో కూడిన ప్రార్థనలు ఉండాలి. అలాని ఏది పడితే అది మొక్కుకొని మొక్కు తెర్చకుండా ఉండొద్దు. మొక్కుకోవడం అంటే కొంతమంది ఏం మొక్కుంటారంటే, ప్రభువా నువ్వు నాకు కార్యం చేస్తే నేను గుండు కొట్టించుకుంటాను. అలాంటి మొక్కులు వద్దండి. ఎందుకంటే మనం ఇచ్చిన జుట్టు దేవుడు ఏం చేసుకుంటాడండి? అలాంటివి వద్దండి, అవి అన్యజనులవి. ప్రభువా నువ్వు నాకు కార్యం చేస్తే నేను 100 కొబ్బరికాయలు కొడతాను. మనకు లేదు కొబ్బరికాయలది, మనకు లేదు గుండుగోల. అందుకని చెప్పి దయచేసి ఇలాంటివి ఏమి మొక్కుబడి చేసుకోవద్దు. ఏమని చేసుకుంటారు? ప్రభువా నువ్వు నా కుటుంబాన్ని కడితే మేమందరం అనుదినం కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నా కుటుంబాన్ని కడితే మేమందరం కూడా నీ సేవలో కుటుంబం అంతా వాడబడతాం. ప్రభువా మాకు మేలు చేయయ్యా, మేమందరం నీ కొరకు సాక్షిగా నిలబడతాం. ఈ తీర్మానంతో కూడిన కన్నీటి ప్రార్థన, మొక్కుబడితో కూడిన కన్నీటి ప్రార్థన చేయాలి. అంతే తప్ప చాలా మంది ఏవేవో మొక్కుంటున్నారు, ఉపయోగం లేనివన్నీ మొక్కుకుంటున్నారు. అలా కాదు, నిజమైనది మొక్కుకో. నీ తీర్మానం చూసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి. నీ తీర్మానం చూసిన దేవుడు మెచ్చాలి, దేవునికి నచ్చాలి. ఆ విధమైనటువంటి జీవితం మనం జీవించాలి. నెహెమ్యా కాలంలో కూడా దేవుని పనికి ఆటంకాలు, ఎన్నో ఆటంకాలు. ఆయన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే ఆకాశం వైపు చూసి ప్రార్థన చేశాడంట. ఎన్నో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు దేవుని పనికి ముందుకు వచ్చి ఈయన చేస్తున్నప్పుడు సహకరించాల్సింది పోయి వెనక్కి లాగి ఎన్నో బాధకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా ఏ మాత్రము జడియల ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యల, తట్టుకోలేని బాధల, అయితే భక్తులు చేసిన ప్రార్థన నువ్వు చేయి. భక్తులు చేసిన ప్రార్థన చేయి. ఎప్పుడు చెప్తా, సాతాను నిన్ను రెచ్చగొట్టడానికి నీ జీవితంలో వాడు బాధలు పెంచుతాడు. బాధలు పెంచే కొద్ది నీ ప్రార్థన పెంచాలి. నీ ప్రార్థన పెంచితే అమ్మో ఈడు బాధలు పెంచే కొద్ది ప్రార్థన పెంచుతాడన్న భయముతో ఆయన అపవాది ప్రార్థనలో ఉండనివ్వకుండా ఉంటాడు. అందుకని ప్రార్థన చేయండి, ఎక్కువ ప్రార్థనలో గడపండి. ఈ మనసు బాలేదా, మనుషుల దగ్గరికి పరుగెత్తొద్దు, ప్రభు పాదాల ఎద్దుకు పరిగెత్తండి. ప్రభు వైపే చూడండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని గుర్తుపెట్టుకోండి. యూదులందరికీ మరణ శాసనం వచ్చింది. మరణశాసనం వచ్చినప్పుడు అందరూ ఏదేదో చేస్తుంటే 3 దినములు ఉపవాస ప్రార్థన చేసింది ఇస్తారమ్మ. యోబును స్నేహితులు ఎగతాళి చేసి బాధిస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం తర్వాత 21 చదవండి. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, ఎగతాళి చేసి
చేయుచున్నారు. ఉమ్, నరుల విషయమై ఒకడు దేవునితో వాద్యమాడవలెననియు, ఉమ్, నరపుత్రుడి విషయమై వాని స్నేహితుడితో వాద్యమాడవలెననియు కోరి, నేను ఉమ్. దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. చూడండి, ఎగతాళిగా మాట్లాడుతున్నారట. స్నేహితులు అనుకున్న వాళ్ళే, అర్థం చేసుకుంటాను అనుకున్న వారే, ఆప్యాయతగా ఉంటాననుకున్న వారే ఎగతాళిగా మాట్లాడుతుంటే యోబు అంటాడు, దేవుని తట్టు దృష్టి పెట్టి ప్రార్థన చేశాడండి. ప్రార్థనలోని అనుభవాలు చెప్తున్నాను. ఒక ఆయనేమో తీర్మానంతో కూడిన ఒక ఆమెమో తీర్మానంతో కూడిన ప్రార్థన చేసింది. ఒక ఆయనేమో కన్నీటితో ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఏమో ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. ఎస్తేరేమో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. యోబు స్నేహితులు ఎగతాళి చేసినప్పుడట, దేవుని తట్టు దృష్టి పెట్టి నా దేవుని వైపే నేను చూస్తున్నా. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా దేవుడు నా భారాన్ని తొలగిస్తాడు. నా దేవుడు నా సమస్యలు తీసివేస్తాడని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేశారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా అండి? యోసేపుని సొంత అన్నలు అమ్ముకున్నప్పుడు నా దేవుడు తోడుగా ఉన్నాడని అతను ధైర్యంగా లేడా? దావీదును బాధించి వారు అనేకులు ఉన్నప్పుడు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టలేదా? పౌలుకు యూదులచే కుట్రున్నప్పుడు వినయ భావంతో ప్రభువుని సేవించినప్పుడు ఆయన తప్పించలేదా? మీకు అన్ని విషయంలో బాధను అనుభవించాలని బాధపడుతుంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే మనకు బలం వస్తుందని మీకా 7:7 లేదా? నయోమి సమస్తము కోల్పోయి బాధలో ఉంటే కార్యం జరిగే వరకు ఓపిక పడితే నయోమి కోసమే ప్రత్యేకంగా దేవుడు ఆ రూతు బోయోజులకు ఒక చక్కటి బిడ్డనిచ్చినట్టు మనం లేఖనాల్లో చూడలేదా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు కష్టం వచ్చినప్పుడు దిగులు పడొద్దు, ఎవరు లేరని అనుకోవద్దు. బాధపడటం మన సమస్యకు పరిష్కారం కాదు. ప్రార్థనలో పోరాడదాం. సమస్య నుండి విడుదల పొందునంత వరకు దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడి వాక్యం మనకి వినికిడిలో ఫలింప చేయునుగాక. ఈరోజు కాస్త ప్రయాణం ఉన్న కారణంగా త్వరగా ముగిస్తున్నాను. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకోండి. చిన్న అంశమేనమ్మని మీతో చెప్పింది. ఈ పూట పెద్ద అంశం ఏం చెప్పలేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మనసు బాగాలేనప్పుడు ప్రార్థనలో ఎక్కువ గడపటం నేర్చుకోండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. బాధలో ఉన్నప్పుడు అయ్యా నిన్ను బట్టి మేము నెమ్మది పొందాలి. ఆ కృప మీరు మా జీవితంలో అనుగ్రహించండి. ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి కొట్టివేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. చదువుకుంటున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టమని అయ్యా మా ప్రయాణంలో తోడుగా ఉండండి. క్షేమాన్ని ఇవ్వండి. కన్నీటిని తొడవండి. ఇబ్బందులు తొలగించండి. ప్రభువా తండ్రి, పరిశుద్ధపరచండి. అన్ని విషయాలుగా ద్వారాలు తెరవండి. ప్రభువా మీ కృప చూపించమని అయ్యా ఈరోజు ప్రభువా తండ్రి, ఈ ప్రార్థన కొడుకులో పాల్గొన్న వారందరి చుట్టూ మీకు అంచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలయ్యా. ప్రైజ్ లో బ్రదర్. వందనాలయ్యా.